మీరు ప్రెగ్నెంటా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయాల్ని తెలుసుకోవాల్సిందే. సో మనం ఇదివరకు అనుకున్నట్టు ప్రెగ్నెన్సీలో సహజంగా జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, పైల్స్, ఫిజర్స్ ఇవన్నీ చాలా కామన్. వీటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరి ప్రెగ్నెన్సీలో ఈ సమస్యలు కామన్గా వచ్చే ఈ మల విసర్జన సమస్యలు, పైల్స్ వంటివి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటిది హై ఫైబర్ డైట్ అంటాం. అంటే తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు, అండ్ ఖచ్చితంగా రోజు డైట్లో ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ కుదిరినంత వరకు నాన్ వెజ్ డైట్ని తగ్గించుకుంటారు. రెండవది వాటర్. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేలా మాత్రం చూసుకోండి. అండ్ మిమ్మల్ని మీరు ఎంత హైడ్రేట్ చేస్తే అంత మంచిది. అండ్ మూడవది ఫిజికల్ యాక్టివిటీ. అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ లేదా రెగ్యులర్ వాకింగ్ ఇలా చేసి వీలైనంత యాక్టివ్గా ఉండడానికి చూడండి. సో మీ ప్రెగ్నెన్సీ యొక్క హ్యాపీ జర్నీలో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల కాన్స్టిపేషన్, మలబద్ధకం, పైల్స్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. థ్యాంక్ యూ.